వెల్కమ్ టు దిశ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అక్షర చిట్ ఫండ్ బాధితులు ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన బాధితులు. ₹30,000 లంచం డిమాండ్ చేసిన భద్రాచలం సిఐ బర్భటి రమేష్. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ. చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొయినాబాద్ మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12న శనివారం రోజున మొయినాబాద్ స్టార్ గార్డెన్లో చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం, ఎమ్మెల్యే పట్లొల్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 27న జరిగే చలో వరంగల్ కార్యక్రమాన్ని నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు మొయినాబాద్ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు, వ్యవసాయదారులు, వ్యవసాయ రైతులు మరియు అందరు రైతు కూలీలు కూడా పెద్ద ఎత్తున తరలిరావాలని, అదేవిధంగా ఈ నెల 12వ తారీఖు నాడు చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. దానికి కూడా అన్ని మండలాల నుంచి కూడా రావాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. పాత్రికేయులకు నమస్కారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరుగు భారీ బహిరంగ సభకు జన సమీకరణ కోసం మన మాజీ మంత్రి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారము మన మొయినాబాద్ మండల కేంద్రంలోని స్టార్ కన్వెన్షన్లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం. శనివారం ఉదయం 10 గంటలకు స్టార్ కన్వెన్షన్ సబితా ఇంద్రారెడ్డి గారు వస్తున్నారు, ఒక ముఖ్య నాయకులు వస్తున్నారు కాబట్టి అందరూ కావాలి చెప్పేసి కోరుతున్నాం. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా చలో వరంగల్ ఏప్రిల్ 27వ తారీఖున జరగడం జరుగుతుంది. ఆ కార్యక్రమం సందర్భంగా ముఖ్యంగా చేవెళ్ల కాన్స్టిట్యున్సీ మీటింగ్ సమావేశం ముఖ్య కార్యకర్తలు, టీడీసీలు, ఎంపీలు మరియు అందరూ సమావేశాన్ని ఏప్రిల్ 12 తారీఖు శనివారం నాడు స్టార్ ఫంక్షన్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ముఖ్యంగా చేవెళ్ల కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ విజయవంతంగా ఏప్రిల్ 12వ తారీఖున స్టార్ కన్వెన్షన్ రావాలని కోరుతూ ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా రెడ్డి గారు కార్యక్రమం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ మరి ముఖ్యంగా మీడియా ద్వారా టీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు అందరి కోరడం ఏంటంటే ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా మ్యాక్సిమం కార్యకర్తలు ఈరోజు రైతులు కానీ, నిన్న వర్గాలు కానీ చలో వరంగల్ గురించి తండోపతండాలు రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అయితే ఏదేమైనా రైతు కార్యక్రమాలు చేసుకొని మేము 25 మార్నింగ్ 10 గంటలకు మొయినాబాద్ నుంచి సెంటర్ నుంచి అందరం కలిసి పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరం కలిసి అన్ని అనుబంధ సంస్థలు అందరం కలిసి కార్యక్రమానికి వెళ్తున్నాం. అయితే ఏ కార్యక్రమం చేయకూడదని చెప్పేసి మీ ద్వారా అందరికీ కోరుతున్నాం.
అక్షర చిట్ ఫండ్ బాధితులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన బాధితులు అధిక వడ్డీలు ఆశ చూపి తమ వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన చిట్ ఫండ్ చైర్మన్ శ్రీనివాస్ ఆయన భార్య శ్రీ విద్యపై చర్యలు తీసుకోవాలి. సుమారు 10,000 మంది నుండి 1,000 కోట్ల వరకు వసూలు చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అక్షర చిట్ ఫండ్ చేసిన మోసాలపై సిపిఐ కూనంనేని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు పాయింట్స్. కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. చిట్ ఫండ్లపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. చిట్ ఫండ్లపై ఓ కమిటీ వేయాలి. బినామీ పేరుతో ఉన్నాయా విచారించి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వము వారి ఆస్తుల్ని జప్తు చేయాలి. ఉపా చట్టం మాదిరిగా శిక్షించాలి. పిదాడి శ్రమ పెట్టుబడులు మోసగాళ్ల దగ్గరకు వెళ్తుంది. చట్టాలు కఠినం చేసి అనుమతులపై నిఘా పెట్టాలి. మీడియా మిత్రులకు నమస్కారం. స్టేట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి స్టేట్ మీడియా మాకు మరి అండగా ఉండి మాకు బాధ్యతలందరినీ మరి కాపాడాలని కోరుకుంటూ అదే విధంగా మరి ఇది ఒక కమిటీ వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసి ఐపీఎస్ వేసి ఈ బాధ్యులందరికీ మరి ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేయాలని కూడా మేము ఈ బాధ్యతల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులకు మరి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఏందనంటే మరి మీడియా మిత్రులు తలుసుకుంటేనే ఈ పని అవుతుంది కనుక ఇది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నేను అక్షర బాధితురాలండి. నేను అక్షర టౌన్షిప్ లో 21 lakhs వేసానండి. ఒక 2 years తర్వాత దాన్ని 1%, 10% ప్రకారంగా నాకు ఇస్తామన్నారు డబ్బు. సరే అని నేను వెయిట్ చేశాను. నేను ఇంతవరకు 1 రూపీ కూడా తీసుకోలేదు. ఇది మా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడండి. యాక్సిడెంట్ లో చనిపోతే నాకు అమౌంట్ వచ్చింది. అమౌంట్ వస్తే ఆ అమౌంట్ నేను నాది ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయండి. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకెళ్లి నేను కపిల్లో వేసుకున్నానండి. మా నాన్న చనిపోయినప్పుడు ఈ చిట్ ఫండ్స్ లో నేను డిపాజిట్ ఇంకా చిట్టి దీంట్లో ఉన్న ముఖ్యంగా ఫస్ట్ ఏజెంట్స్ ఇంకా మేనేజర్ ఉంటారు. అందరి దగ్గరకు వచ్చి వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ మ్యాన్పులేట్ చేశారన్న మా అందరినీ. మీరు డిపాజిట్ చేసుకోరు, ఈ డిపాజిట్కి మీకు 1.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి ఎక్స్ట్రా మీరు ఒక 1,000, 2,000 కలుపుకున్నారనుకో మీకు అదనంగా ఇంకో ₹1,00,000 జామ అవుతాయి అని చెప్పి 1,00,000 డిపాజిట్ తీపించుకొని మరి ఇంకో 1,00,000 అలానే చిట్టిగా వేసుకొని 1.5 రూపీస్ ఇంట్రెస్ట్ తోటి 1,500 నెలకి ఇచ్చుకుంటాం. మరి అదనంగా దానికి చిట్టికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ ఏదైతే విధంగా నడుస్తుందో దానికి ఎక్స్ట్రాగా 600, 800, 1,000 రూపీస్ ఎంతైతే పడుతుందో అది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇంకో చిట్టిగా దానికి తీసుకొని దాన్ని జాయిన్ చేస్తారు. ఇది 2002లో ఈ చిట్ ఫండ్ స్టార్ట్ చేసి గ్రూప్స్ అని టౌన్షిప్ అని రకరకాల పేరుతో అక్షర మీద చాలా అంటే చాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గత నెల 19వ తేదీన గ్రావెల్ తోలకాల కోసం 30,000 లంచం డిమాండ్ చేసిన భద్రాచలం సిఐ బర్భాటి రమేష్. సిఐ గన్మెన్ రామారావు ద్వారా 3 వ్యక్తికి ఫోన్ పే ద్వారా లంచం జమ చేసిన బాధితుడు పోలీసులు రికార్డ్స్ ను జమ చేసిన లంచం వివరాల ఆధారాలతో సహా ఖమ్మం ఏసీబీ అధికారులకు ఆధారాలు అందించిన బాధితుడు. భద్రాచలం పోలీస్ స్టేషన్లో సిఐ బర్పాటి రమేష్, గన్మెన్ రామారావు, 3వ వ్యక్తి కార్తిక్లను విచారించి 3గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో గత ఏడాది వ్యవధిలోనే ఒక సిఐతో సహా 2 ఎస్ఐలు, 2 కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్న అధికారులు. గన్మెన్లు డ్రైవర్లను, ప్రైవేటు వ్యక్తులను మధ్యవర్తులుగా మార్చుకుని అందిన కాడికి లంచం తీసుకుంటున్నారని పలువురు ఆరోపణ. మార్చి 19వ తేదీ భద్రాచలం అవుతున్నటువంటి లక్ష్మీపురం నుంచి భద్రాచలం లోపలికి ఒక గ్రావెల్ లారీ వస్తుంది. భద్రాచలం పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు. మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు. ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు. వచ్చి సీఏ గారిని కలవడం జరిగింది. సార్ మాది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాం, గ్రావెల్ కమర్షియల్ కాదన్నారు. లారీ ఓనర్ని రమ్మన్నారు. లారీ ఓనర్ కూడా వచ్చారు. ఓనర్ వచ్చిన తర్వాత అతనికి లారీ మీద మీ మీద కేసు పెడతాను, కేసు పెట్టి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బెదిరించారు. లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గన్మెన్ అయినటువంటి సీఏ గారి గన్మెన్ రామారావు వచ్చి నేను సీఏ గారితో మాట్లాడతాను అని ఒక సీఏ గారితో లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఒక 30,000 రూపీస్ డిమాండ్ చేశారు.
చేసి 30,000 ఇస్తే నీ లారీ వదిలిపెడతామని ఓనర్కి చెప్పగానే కంప్లైంట్ ఇతనికి లారీ ఇవ్వను మీరు కేసు పెట్టుకోండి నా దగ్గర అంత డబ్బులు ఇవ్వనగానే లేదు నేను మళ్ళీ కావాలంటే నేను సీఏ గారితో మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ దాన్ని 20,000 రూపాయలకి ఇచ్చేశారు. తగ్గించిన తర్వాత 20,000 రూపాయలు నేను ఇప్పుడు కట్టలేను నా దగ్గర లేదంటే కూడా మీరు ఇప్పుడు కడితే నేను లారీని పంపిస్తాను లేకుంటే లేదంటే కూడా అతని విధి లేని పరిస్థితిలో నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఒక నంబర్ ఇస్తాను దానికి ఫోన్పే చేయడం కానీ ఒక ఆ పిఎస్ఓ రామారావే వేరే థర్డ్ పర్సన్ పంపించాడు, కార్తీక్ అనే అతను పంపించాడు. వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సిఏ మన రామారావు యొక్క దీని ప్రకారమే 20,000 రూపాయలు ఫోన్పే చేశారు. ఫోన్పే చేసిన కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది. ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డిటైన్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి, పంచనామా చేయాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి. మరి లారీ ఏమైనట్టు? సో నెక్స్ట్ మేము మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో మేము ప్రతిదీ చేస్తాం. ఈరోజు ముగ్గురిని అప్రహెన్షన్ చేసిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత రామారావు కానిస్టేబుల్ కూడా నేను 20,000 రూపాయలు సీఏ గారు చెప్తేనే తీసుకున్నానని మా మీడియేటర్స్ ముందు ఓపెన్ ఎవిడెన్స్ చెప్పారు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. కేసు రిజిస్టర్ చేయలేదు, పైగా ఆ బాధిత దగ్గర నుంచి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా చేయించుకున్నందుకు ముగ్గురిని మేము అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని తన నివాసంలో ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ను మాజీ మంత్రివర్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు ఆవిష్కరించారు. అనంతరం చలో వరంగల్లో వాల్ రైటింగ్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని నిరసన తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు 50 రూపాయలు, డీజిల్, పెట్రోల్ 2 రూపాయలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్ కాలనీలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. పెంచిన ధరలు తగ్గించకపోతే అన్ని పార్టీలు సంఘాలతో కలిపి పోరాటం ఉధృతం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు హెచ్చరించారు. అంతర్జాతీయంగా డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిన దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్య అని నాయకులు కె రంగారెడ్డి, ముద్దాభిక్షం కల్పన ఆరోపణ చేశారు. ఈ చర్య వల్ల అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, ఇప్పటికే పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ఈ పెంపు మరింత భారమని విమర్శించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు సాయన్న, మునిగేల శివ ప్రశాంత్, భద్రాచలం పిఓడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు మునిగేల మహేశ్వరి, పీడీఎస్యు భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు దండుగుల రామ్ చరణ్, మడకం భీమారాజు, మంచాల నరసింహారావు, శాంతక్క, కుమారి, కృష్ణకుమారి, అనురాధ, సత్యవాణి, నజీమా, రమ, బుజ్జమ్మ, భాష, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు నిరసనగా ఈనాడు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే మన భద్రాచలం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఒక రకంగా నిత్యావసర వస్తువులతో పాటు ఈ మూడు కూడా నిత్యావసర వస్తువులుగా భావించాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ గ్యాస్ కానీ, పెట్రోలు, డీజిల్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి ఒక ప్రస్తుత స్థితిలో వీటికి రేట్లు పెంచడం అనేది చాలా దారుణం. ఇది మెజారిటీ ప్రజలపైన అధిక భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి ఫలితంగా మొత్తం ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఛార్జీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని ఫలితంగా మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉన్నది. అందుకనే ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి యొక్క నిర్ణయం. దీన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తాం. పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్. అలాగే ఈరోజు మహిళా సంఘాలు కలిసి ఈ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోలు, డీజిలు, తర్వాత గ్యాస్ ధరలని విపరీతంగా పెంచి మరింత భారాలని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
లేకపోతే మా యొక్క ఆందోళనని అన్ని పార్టీలని సంఘాలను కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో బరువులతో పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆదాయాలను తగ్గిపోతూ ఉన్నాయి. కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుందని కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాము. ఈ పెంచినటువంటి ఈ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి, ఈ రెండింటితోటే పోకుండా ఇవి ఇతర ధరలు పెరగడానికి దారితీసే ప్రమాదం ఉంది. కనుక ఇది చాలా అన్యాయమైన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం, సిపిఐ, ఎంఎల్, మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఖాళీ సిలిండర్లను ఉంచి మహిళలు కట్టెల పొయ్యిని వెలిగించి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, సిపిఐ పట్టణ నాయకులు మారెడ్డి శివాజీ, సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ జిల్లా నాయకులు కె కల్పనలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడుతూ వారికి అనుకూలమైన విధానాలు అమలు చేస్తోందని, పేదలపై భారాలు మోపుతోందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గినప్పటికీ భారతదేశంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలు నడ్డి విరిగిస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ విధానాల వల్ల రోజు రోజుకు నిరుద్యోగం, పేదరికం, అసమానతలు తీవ్రమవుతున్నాయని అన్నారు. ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్న బీజేపీని గద్దె దించడానికే ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పంజాబ్ సంప్రదాయాలను కాపాడుతూ ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 13వ తేదీన గ్రాండ్ బైసాఖీ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పంజాబీ సభ అధ్యక్షుడు రవీందర్ సింగ్ సర్దార్ తెలిపారు. సికింద్రాబాద్లో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైసాఖీ మేళాను హెచ్ఐసిసి నోవోటెల్లో నిర్వహించుతున్నామని చెప్పారు. ఈ మేళాలో ప్రముఖ పంజాబీ గాయకుడు గురుదాస్ మాంజీ ప్రత్యేక ప్రదర్శన, పాటియాలకు చెందిన ప్రముఖ డాన్స్ బృందంచే బాంగ్రా, గిడ్డా ప్రదర్శన, చండీగఢ్కు చెందిన శశి తీమన్ హాస్య ప్రదర్శనలు అలరించనున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక ఆతిథ్య భాగస్వామిగా ఉంటుందన్నారు. 3 నుంచి 4 వేల మంది ఈ మేళకు విచ్చేస్తారని, సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించనున్నాయని వివరించారు. 1963లో ఏర్పడిన తెలంగాణ పంజాబీ సభ 6 దశాబ్దాలుగా సాంస్కృతిక పరంగా, సమాజ సేవ పరంగా ఎంతో కృషి చేస్తుందని వెల్లడించారు. మేము ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయినాము. ఎందుకంటే మా తెలంగాణ పంజాబీ సభ ఇది 1963 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇంతకుముందు ఆంధ్ర పంజాబీ సభ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ పంజాబీ సభ ఆంధ్రలో మేము అది దానికి చేసినాము. ఈ తెలంగాణ పంజాబీ సభలో మేము చాలా టైం నుంచి చాలా ప్రోగ్రామ్ చేసినాము. పాత హిందీ మిలాప్ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి మేము వేరే పంజాబీ సింగర్స్, ఫోక్ సింగర్స్ ఇక్కడ వచ్చినారు. సురేందర్ కౌర్ అట్లా అని దలేర్ మెహందీ వచ్చినారు, మీట్ బ్రదర్స్ అన్ని అందరు వచ్చినారు. ఈ బైసాఖీ మేళా ఇంపార్టెన్స్ ఏమంటే బైసాఖీ మేళా ఇస్ ద డే వెన్ ద సిక్స్ వేర్ ఫార్మ్డ్. ఆ రోజు సిక్కిజం స్టార్ట్ అయ్యింది. ఆ రోజే గురు గోవింద్ సింగ్ జీ మా గురు ఆ రోజు సిక్కిజంకి మొదలు పెట్టినారు. ఇట్ ఈస్ ఆల్సో ఇది మన ఫెస్టివల్ అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా ఉంది. ఇది హార్వెస్టింగ్ న్యూ ఇయర్ ఆఫ్ ది క్యాలెండర్ మంత్ ఆఫ్ ది పంజాబీస్. ఇది హిందూజీ కూడా ఉగాది వస్తుంది. అట్లనే మాది ఈ బైసాఖీకి న్యూ కొత్త సంవత్సరం ఆ రోజు స్టార్ట్ అవుతుంది. సో ఇది మా ఈ టైము మేము ప్రోగ్రామ్ పెట్టినాము. గురుదాస్ మాన్ గారికి పిలిచినాము. ఈసారి ఫోక్ సింగర్, లెజెండరీ ఫోక్ సింగర్ గురుదాస్ మాన్ వస్తున్నారు. సో ఈ సెలబ్రేషన్ కోసం దానికి అంతా మేళా లాగా హైలైట్ చేయడానికి గురుదాస్ మాన్ గారు వస్తున్నారు. అంబడు స్టాండప్ కమిటీ శశి ధిమన్ అని స్టాండప్ కమిటీలు వస్తున్నాయి అమ్మా చండీగఢ్ నుంచి. ప్లస్ వీ ఆల్సో ఆర్ హ్యావింగ్ పటియాలా నుంచి ప్రాపర్గా భాంగడా ట్రిప్ వచ్చింది. అంటే భాంగడాకి వాళ్ళకి తెలుసు, ప్రాపర్ భాంగడా వాళ్ళు అందరు వస్తున్నారు. సో ఇది అందరు
సొసైటీ కోసం పబ్లిక్కి మా పంజాబీలు ఎట్లా. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలానికి చెందిన ఈద్ఘానిపల్లి గ్రామంలో ప్రజల భద్రతను పెంపొందించడానికి, గ్రామంలో శాంతి భద్రతలు మెరుగుపరచడానికి, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి గ్రామస్తులు ముందుకొచ్చారు. గ్రామ భద్రత దృక్కోణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయుటకు అవసరమైన నిధులుగా 4 లక్షల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారికి ఈద్ఘానిపల్లె గ్రామ పెద్దలు బుధవారం రోజున అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానంద గౌడ్, గ్రామ ప్రముఖులు టి పంబాక్షరి, నరేంద్ర రెడ్డి, బాలాగౌడ్, శ్రీనివాసులు, జగన్మోహన్ రెడ్డి, రఘువీర రెడ్డి, శేఖర్ గౌడ్, వెంకటేశ్వర రెడ్డి, రవి, శివకుమార్, జంగయ్య, కృష్ణయ్య, శేఖర్ గౌడ్, కె రాములు, మల్లేష్, గణేష్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ డి జానకి గారు గ్రామస్తులు ఈ ప్రయత్నాన్ని ఎంతో ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం. గ్రామ భద్రత కోసం ప్రజలే స్వయంగా ముందుకొచ్చి నిధులు సమకూర్చడం అభినందనీయం. ఇది ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది అని ఆమె పేర్కొన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన కుర్వ అనంతయ్య గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే గొర్రెలను ఇంటి పక్కన మందలో కట్టి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొర్రెల మందపై 8 కుక్కలు దాడి చేసి 35 గొర్రెల పిల్లలు, 17 గొర్రెలు మరియు 3 మేక పిల్లలు చనిపోయాయని యజమాని అనంతయ్య తెలిపాడు. మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతయ్య మీడియాతో మాట్లాడుతూ, మేము చిన్నతనం నుంచే గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని, నేను 5 గంటలు లేచి చూసేసరికి 8 కుక్కల మందల్లో ఉన్నాయని, వాటిని బెదిరించడానికి వెళ్తే మా మీదకే వచ్చాయని, మేము భయపడి అందరిని పిలిచామని, అప్పటికే పారిపోయానని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. వెటర్నరీ డాక్టర్ వచ్చిన గాయాలు అయిన గొర్రెలకు ఇంజెక్షన్ తీయడం జరిగింది. నా పేరు ప్రవీణ్, మాది గ్రామం తంగడపల్లి, మండలం చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా. మేము కుర్ర వాళ్ళము. అయితే రోజువారీగా పొద్దున కొట్టుకపోయి సాయంత్రం కొట్టుకొస్తాం గొర్రెలను మేపుకొని. అయితే సాయంత్రం 6:30 అట్లా కొట్టంలో కొట్టినాం. కొట్టి ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి 2 o'clock అట్లా వచ్చినాం, ఏం సప్పులు లేకుండే. అయితే మళ్ళా రోజువారీగా పొద్దున 5 o'clock వచ్చేసినాం. సో బయటికి ఇరిచి కసనొక్కుదామంటారు. వచ్చేకల్లా అందులో వీధి కుక్కలు అనేది ఉంటే ఇలా కొడితే మామిడికి రివర్స్ అయినాయి అవి. అయితే మా గల్లెల్లో అందరినీ లేపితే మాకు భయం అయ్యి ఇడిచిపెట్టి మేము పక్కకు జరిగేసినాం. ఎన్ని చచ్చిపోయినాయి? మొత్తం 65-70 గొర్రెల దాకా చనిపోయినాయి. ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఈ 60 గొర్రెలకు ఎంత నష్టం జరిగింది? ఒక 5 లక్షల వరకు జరిగింది. హైదరాబాద్ పాత బస్తీ చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ మలక్ పేటలో దారుణం. శ్రీ వెంకటరమణ అపార్ట్మెంట్లో అక్క లక్ష్మి మరియు అన్నపై దాడి చేసిన కసాయి తమ్ముడు మదన్ బాబు. కుటుంబ కలహాల హత్య గల కారణాలుగా ప్రాథమిక అంచనా. క్లూ టీంతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసుల అదుపులో నిందితుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక నియోజకవర్గం 27న జరుగు బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని హనుమాన్ ఫంక్షన్ నందు జరుగు సన్నాహ సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న పినపాక మాజీ శాసనసభ్యులు రేఖ కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో 2 ఎకరాల భూ వివాదంపై సారపాక టీఎన్టీయూసీ నాయకులు హరిప్రసాద్ అనుచరులపై అతని కార్పై కాంగ్రెస్ వర్గీకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అడ్డుకోబోయారు.
ఈ ఘర్షణలో సిఐ గన్మెన్ రమేష్ పై కూడా కాంగ్రెస్ వర్గీకులు దాడి చేశారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ నాయకుడు కనుక మెడల హరిప్రసాద్ మాట్లాడుతూ అశ్వాపురం రెవెన్యూ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో మాకు 41 ఎకరాల 17 గుంటలు కలదు. అందులో 2 ఎకరాల భూమిపై కొన్ని సంవత్సరాలుగా వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైకోర్టు నుండి ఆర్డర్ కాపీ తెచ్చుకుని 2 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి స్థలం వద్దకు చేరుకోగా కొంతమంది కాంగ్రెస్ వర్గీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతని అనుచరులు దాడికి దిగారు. జేసీబీపై నా కార్పై దాడి చేశారు. అడ్డుకోపోయిన అశ్వాపురం సిఐ గన్మెన్ పై కూడా దాడి చేశారు. తమ దాడి చేసిన వారిపై అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, మాపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. జరిగిన దౌర్జన్యాన్ని మీకు సమాచారం అందినమ్మటే మీరందరూ కూడా జరిగిన దౌర్జన్య సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబానికి మా నాన్నగారి పేరు మీద రామచంద్రాపురం గ్రామంలో, అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలో వ్యవసాయ భూమి కలదు. అట్టి భూమిని మేము కన్వర్షన్గా కూడా చేయించి ఇండస్ట్రీగా కూడా మార్చడం జరిగింది. అట్టి భూమిలో దీనిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం జరిపించగా కోర్టు వారిని ఆశ్రయించి కోర్టు ద్వారాగా మాకు క్లియర్ కట్గా అది క్లియర్ ల్యాండ్ ఫెన్సింగ్ వేసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేస్తూ ఈరోజు ఫెన్సింగ్ వేయబోతూ ఉంటే అక్కడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మొగిళ్ళ పెదవీరారెడ్డి, సామ కృష్ణారెడ్డి, అదేవిధంగా కొంతమంది దుండగులు మాసిరెడ్డి వెంకన్న, ఏను కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా కొంతమంది దుండగులు వచ్చి ఈ దుండగులందరూ కలిసి మీరు ఫెన్సింగ్ వేస్తే కుదరదు, ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి బెదిరించిన సమయంలో మేమందరం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి పోలీసు వారు సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి మీరు ఎటువోళ్ళు అటు వెళ్ళిపోండి, మీరు ఏదన్నా ఉంటే మీరు స్టేషన్కి వచ్చి మీ కాగితాలు, ఇరువురు కూడా కాగితాలు చూపించి ఎవరు ఆర్డర్ ఉంటే వారికి మేము సహాయ సహకారాలు ఇస్తాం. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి తుర్కయంజాన్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ శివాజీ నగర్ ఫేజ్ 2 సర్వే నంబర్ 240, 241, 242లో ప్లాట్లలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతల దృష్ట్యా 164 BNS యాక్ట్ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అబ్దులాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 10 ఎకరాల 9 గుంటలు రెవెన్యూ ఆధీనంలో ఉంటుందని తెలిపిన ఎంఆర్ఓ ఇక్కడ మనకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఇబ్రహీంపట్నం గారు మనకు అండర్ సెక్షన్ 164 BNSS యాక్ట్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఫస్ట్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఫస్ట్ పార్టీ వీళ్ళు ఉన్నారో తీగల సౌమ్య, సెకండ్ పార్టీ రామకృష్ణ, ఎండి రిజ్వాన్, సయ్యద్ మహమ్మద్, చంద్రయ్య, సోమ శివశంకర్ వీళ్ళందరూ ప్లస్ అసోసియేట్ ఎవరైతే గొడవలలో మొన్న పాల్గొన్నారో ఈ 10 ఎకరాల 9 గుంటల భూమి సర్వే నెంబర్ 240, 241, 240 సంబంధించి 10 ఎకరాల 9 గుంటల భూమిలో తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరు ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి స్ట్రక్చర్ కానీ ఇప్పుడు ఈ రోజుకి ఎలా ఉందో యథావిధిగా అలా ఉండాలి. తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరైతే నిర్మాణాలు చేపట్టుకున్న వారు అంటే ఇల్లు కంప్లీట్ అయ్యే నివాసం ఉంటున్న వారికి ఎలాంటి నిబంధనలు లేవు, దాంట్లో ఎలాంటి అపోహలు లేవు. అది కూడా క్లియర్గా చెప్తున్నాం. ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో ఆ వేకెంట్ ల్యాండ్కు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. దాంట్లకు గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటివి కానీ జరగదు. ఆల్రెడీ నిన్ననే ఉత్తర్వులు జారీ చేశారు ఆర్డీఓ గారు. ఆ ఉత్తర్వుల కాపీ కూడా సంబంధిత పార్టీస్కి మా ఆర్ఐ ద్వారా కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ రెవెన్యూ కంట్రోల్ ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
అక్షర చిట్ ఫండ్ బాధితులు ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన బాధితులు. ₹30,000 లంచం డిమాండ్ చేసిన భద్రాచలం సిఐ బడ్భటి రమేష్. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.